యూనో అమ్మాయిలందరూ డార్క్ సర్కిల్ ప్రిన్సెస్, పాపాకి పరి అవినప్పుడు మరి అబ్బాయిలు మమాస్ బాయ్ ఎందుకు అవ్వకూడదు? రైట్? లైక్ వై? యూనో అమ్మాయిలు ఎప్పుడు పాపాకి పరి, ఐఎమ్ డార్క్ లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటారు కదా. అబ్బాయిలు మమాస్ బాయ్ అనుకోవడానికి లేకపోతే ఎవరైనా అంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? బికాజ్ మనందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద డాటర్స్ ఆర్ క్లోజ్ టు దేర్ ఫాదర్స్, సన్స్ ఆర్ క్లోజ్ టు ద మదర్స్, యూనో. సో మమాస్ బాయ్ అన్నప్పుడు ఎందుకు ఫీల్ అవ్వాలి? యాక్చువల్గా చూస్తే పాపం అనిపిస్తుంది. అబ్బాయిలు పుట్టిన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్, అబ్బాయి అనగానే లైక్ పుట్టాడు అనగానే ఒక ఎక్స్పెక్టేషన్తో పుడతారు కదా. లైక్ యూనో గర్ల్స్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ ఉండదు. అంటే క్యారెక్టర్ వైజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందేమో, కానీ అబ్బాయిలు అనగానే క్యారెక్టర్ బాగుండాలి, జాబ్ చేయాలి, మంచి చదువుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పేరెంట్స్ని చూసుకోవాలి. అంటే వాళ్ళు పుట్టడమే ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ కదా. పాపం అనిపిస్తుంది వెన్ ఎవర్ ఐ థింక్ ఆఫ్ మెన్, బాయ్స్. చాలా సప్రెస్ చేసుకుంటారు ఫీలింగ్స్, చెప్పుకోలేక. చెప్తే అరే చీప్ అయిపోతామేమో, ఏంది ఇట్లా అమ్మాయిలాగా ఏడుస్తున్నాడేంటి. నో, ఇట్స్ సో సాడ్ బికాస్ యూనో లైక్ మమాస్ బాయ్ అనడానికి కూడా దే షుడెంట్ ఫీల్ బ్యాడ్ బికాస్ ఓన్లీ పర్సన్, అట్లీస్ట్ ఐ ఫీల్, ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు. అరే వీడు బాగుండాలి, వీడు సంతోషంగా ఉండాలి, ఏమైనా కానీ వీడు మంచిగా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ ఓన్లీ మదర్ హ్యాస్ ఫర్ దేర్ సన్స్. బికాస్ పిల్లలకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అండ్ వైఫ్కి డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నా హస్బెండ్ ఇలా ఉండాలి. ఐ థింక్ మదర్ ఇస్ సో కన్సర్న్ అండ్ క్లోజ్ టు దేర్ సన్స్. అది అటు మదర్ ఎక్కువ చూపించుకోలేదు, అండ్ సన్ ఆల్సో లైక్ యూనో మోస్ట్ ఆఫ్ ద సన్స్ ఆల్సో ఆ ఎక్స్ప్రెషన్ చెయ్యలేరు. బికాస్ చాలా ఎక్స్పెక్టేషన్ అంటే అరే నువ్వు ఇట్లా స్ట్రాంగ్ ఉండాలి, ఒక ఈగో ఉండాలి, ఒక పొగరుగా ఉండాలి, ఏడవకూడదు. I mean, I feel bad. Like, why? Mothers, the sons are close to mothers. I mean, close to their mothers. And idanta oka everyone should start seeing is it's like normalize that relationship, like mother and oka son relationship kada, because it's okay. I mean, inta pogarga dad's little princess anukunnappudu నేను మమాస్ బాయ్, అవును బరాబర్ మమాస్ బాయ్. ఐ లవ్ మై మామ్, నేను వెరీ క్లోజ్ టు మై మదర్. ఎస్పెషలీ పెళ్లి తర్వాత పాపం అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది ఫీల్ అవుతుంటారు అట్లే. వైఫ్ చాలా ట్రోల్ చేస్తారనమాట, చాలా అబ్జర్వ్ చేశాను నేను. ఇట్స్ ఓకే, అవును నేను మా మదర్కి క్లోజ్, అయితే ఏంటి నువ్వు మీ ఫాదర్కి క్లోజ్ కాదా? ఏమో అనిపించింది. బికాజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ వాళ్ళ చుట్టూ ఉంటాయి కదా. సో మా మదర్ అయితే ఐ థింక్ రిలేషన్ వేరు. ఒక కొడుకుకి ఒక సన్కి ఉన్న రిలేషన్షిప్ ఇట్స్ వెరీ డీప్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ఎమోషన్స్తోనే వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. బికాస్ కొడుకు చూపించలేని ఎమోషన్ అని అమ్మకి తెలుసు, అండ్ అమ్మ ఎక్కువ ఇది చెయ్యదు, ఎందుకంటే షీ హ్యాస్ టు సేఫ్ గార్డ్ హిస్ ఈగో. అండ్ అందరిలో వీడికి నేను ఇది చేస్తే అందరు ఏమనుకుంటారో అని. చాలా టఫ్ రిలేషన్. బట్ యా, just normalize that mama's boy thing, you know. Yeah, they're very close to their mothers. Like, you all have to accept that. Ante.